వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు బీన్స్ పచ్చి కొబ్బరి కర్రీ చేసి చూపిస్తాను. చక్కగా మనం సాంబార్ చేసిన, టమాటో రసం చేసిన, పప్పు చేసిన సైడ్ డిష్గా ఈ బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై పెట్టచ్చు. చపాతీకైనా చాలా బాగుంటుందండి. పుల్కా చేసిన సింపుల్గా కూడా అయిపోతుంది. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకోండి. ఇది కొబ్బరి పావు చిప్పని కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసి కళాయి పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెంత ఆయిల్ వేసుకొని ఆవాలు, సాయిపప్పు, పచ్చెనపప్పు వేసుకోండి. ఒక 3-4 స్పూన్లు పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు బాగా వేగిన తర్వాత పల్లీలు సపరేట్ చేసేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఈలోగా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగుతుండగానే ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఈ కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా మనం బీన్స్ని తీసి ఇందులో వేసేసుకుందాం. బీన్స్ ఉడుకుతుండగానే తీసి వేసేయచ్చండి. అంటే వాటర్ తీసేసి అవి వేసేసుకోవడమే. నేను ఇలాగా స్ట్రైనర్లోకి తీసుకొని ఇలా వేసేసాను. వేసేసి ఇంకా చక్కగా వేయించేసుకోవడమేనండి. అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మగ్గిపోయే వరకు ఇలా వేయించేసేయండి. సాల్ట్ వేసేసేయండి. మనకి కూరకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేయండి. నాకు ఇక్కడ స్కిప్ అయింది. ఇక సాల్ట్ వేసి కాస్త మగ్గుతుంది అన్నాక ఒక పావు స్పూను పసుపు వేసుకోండి. అలాగే కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మనం కొంచెం ఒక పావు కిలో వరకే చేసాం కాబట్టి ఇది ఒక పావు కిలోకి ఒక చిన్న చిప్ప అయితే కొబ్బరి చిప్ప సరిపోతుంది. ఇది గరం మసాలా పేస్ట్ అండి. 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసేసేయండి. వేసేసి ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు, మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన బీన్స్కి పట్టే వరకు ఇలా వేయించేసుకోండి. ఇక బాగా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అన్నాక నేను కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసానండి. కొంచెం వాటర్ వేసి ఇలాగా మిక్సీ పట్టాను. ఒక చిన్న చిప్ప అయితే సరిపోయింది. ఇక మన ఇంట్లో పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరిని కూడా మనం పొడి చేసేసి వేసుకోండి. చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి అలాగే బీన్స్ అయితే. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, బయటికి వేరే ఊరు వెళ్తున్నప్పుడు ఇది చేసి చక్కగా బాక్స్లో పెట్టుకొని చపాతీ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా ఇందులో వేసేసుకుందాం. కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి, ఈ 2 వేసేసుకొని కలిపేసి ఇక డిష్ అవుట్ చేసేయడమే. చాలా సింపుల్గా ఉంది కదండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.